పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికి సంబంధించి మరికొన్ని బాగోతాలు బయటపెట్టారు ఆ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. శ్రీరామచంద్రుడిగా చెప్పుకుంటున్న కూనా రవికుమార్ ఒక మహిళను ఒంటిమిట్ట ఆలయానికి తీసుకువెళ్లారని, మరో మహిళతో కూడా సన్నిహితంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఆ ఇద్దరు మహిళలతో ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఉన్న ఫోటోలను మీడియాకు చూపించారు. ఈ ఇద్దరు మహిళలు ఎవరో కూనా రవి చెప్పాలని డిమాండ్ చేశారు చింతాడ రవికుమార్. ఈ ఫోటో ఇటు చూడండి. కోన రవికుమార్ గారు ఎంత శుద్ధ పోసో తెలియజేసినటువంటి ఫోటోలు ఇవి. నీకు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమన్నావు కదా, ఈవిడెవరు? ఈవిడ చెప్పు, నేను చెప్పను. మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నీ హైకమాండ్కి తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరో. నువ్వు చెప్పు ఈవిడెవరో. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. నేను ఎందుకులే ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు. అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను, ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. ఈవిడ ఏం చేసావు నువ్వు? తీసుకెళ్ళి ఒంటిమిట్ట ఆలయానికి తీసుకెళ్తావా? చూడండి, ఒంటిమిట్ట ఆలయానికి తీసుకెళ్ళాను. ఆ డేట్ కూడా చెప్తాను నేను. ఆలయ మర్యాదలతో ఒంటిమిట్ట ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళి పూజలు చేయిస్తావా? అక్కడ రాసింది చూడండి. ఒంటిమిట్ట అంటే అన్నమయ్య జిల్లా పేపర్లో వచ్చింది న్యూస్ అనేది. ఏమని వచ్చింది? ఆంధ్ర భద్రాద్రిగా విరజిల్లుతున్నటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బాలాలయంలోకి తీసుకువెళ్లి సీతారామ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సిబ్బంది ఎమ్మెల్యేను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈవిడ మీ కుటుంబ సభ్యురాలా? తీసుకెళ్ళావా లేదా? ఈవిడెవరు, ఈవిడ పేరేంటే నువ్వు చెప్పు. ఇప్పుడు మేమెవరం చెప్పం. దీని మీద ఏం చెప్తావు నువ్వు మాట్లాడు. చేశాను. ఇది చూడండి, ఆయన కోన రవికుమార్ గారు చెయ్యి ఎక్కడ వేసారో చూడండి. ఆవిడ భుజం మీద. ఆవిడెవరు? ఆవిడ ఒక భర్త చనిపోయిన ఒంటరి మహిళ కాదా? నువ్వు చెప్పు, ఈవిడ పేరేం పేరు? భర్త చనిపోయిన ఒంటరి మహిళ కాదా ఈవిడ? ఈవిడ పేరేంటి నువ్వు చెప్పు. ఎక్కడికి తీసుకెళ్ళావో చెప్పు. ఈవిడతో నీకున్న సంబంధం ఏంటో చెప్పు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయంటే ఇవే ప్రివిలేజెస్. నువ్వు తీసుకువెళ్ళి నీకు ఎమ్మెల్యేగా కలిగిన ప్రివిలేజెస్ని తీసుకెళ్ళి ఒంటిమిట్ట ఆలయానికి ఎవరెవరినో కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్ని తీసుకెళ్ళి, అలాగే నీకు ప్రివిలేజ్ ఉందని చెప్పేసి ఒక ఆడదాని ఒంటి మీద చెయ్యేసి, భుజం మీద చెయ్యేసి ఎక్కడికి తీసుకెళ్ళావు? వీటికి సమాధానం కోన రవికుమారే చెప్పాలి. ఇప్పుడు దాని మీద కోన రవికుమార్ గారు ఏం చేయాలండి? ఆయన వచ్చిన వెంటనే అందులో నిజాలు ఏంటని చెప్పేసి తెలియజేయాలి. దీనికోసం ఏమైనా సాక్ష్యాలు ఉంటాయా? ఆవిడ అన్ని మాటల కోసం సాక్ష్యాలను తీసుకురావాలా? నువ్వు నీ ఆఫీసుకి పిలిపించి రాత్రి 10:30 వరకు 11 వరకు ఉంచిన దానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది? నువ్వివ్వాలి ఆ సాక్ష్యం. ఏదైనా ఇస్తే నీ సీసీ ఫుటేజ్ తీసివ్వాలి. తను సాక్ష్యం ఇస్తుందా? ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి నిన్నేమో నువ్వేదో కోరుకుంటే దాన్ని ఒప్పించమని చెప్పేసి పంపిస్తే దాని సాక్ష్యం ఎలా దొరుకుతుందా? వాళ్ళు వచ్చి చెప్తారా? నువ్వు పంపించిన మనుషులు కదా వాళ్ళు వచ్చి చెప్తారా? వీడియో కాల్ చేస్తే దానికి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసింది ఆవిడ. నువ్వు ఎన్నోసార్లు చేసావో ఏంటో తెలియదు. ఎన్నోసార్లు చేస్తుంటే ఒక కాల్కి స్క్రీన్ షాట్ తీసింది. నీకు సాక్ష్యాలు దొరుకుతాయా? నీకు చట్టం తెలుసా? 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? ఒక మహిళ తను బయటకు వచ్చి
నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్తే చాలు, అదే సాక్ష్యం. లైంగిక వేధింపులు కెమెరాలు పట్టుకొని వెళ్తారా సాక్ష్యాలు ఉండడానికి? నీకేమైనా బుద్ధుండి మాట్లాడుతున్నావా? కోన రవికుమార్ గారిని సూటుగా ఈ ప్రశ్న ఇస్తున్నాడు. ఆయనకి ఏదో ప్రివిలేజ్ ఉందని చెప్పేసి అంటున్నాడు. ఆయనకంట ఎమ్మెల్యేగా ప్రివిలేజెస్ ఉన్నాయంట. నీకు రాత్రి 11 వరకు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు ఎవరిచ్చారు? నీకు ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం నువ్వు రివ్యూలు చేస్తున్నావు? నువ్వు ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక వారధిగా ఉండి ఆ శాఖ అధికారులకు తెలియజేయడం వరకే నీ బాధ్యత, నీకుండే ప్రివిలేజ్. అంతేగాని నువ్వు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు, వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు. చూపించి నీకు ఏ బిజినెస్ రూల్ ప్రకారం నీకు ఆ ప్రివిలేజ్ ఉందండి చెప్పు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయన్నావు కదా, నీకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేవు. ఖచ్చితంగా ప్రజలకు ఉండే ప్రివిలేజెస్ కన్నా ఏ నాయకుడికి కూడా ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు. రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రాలు అవి. వాళ్ళ ఉద్యోగుల తాలూకు హక్కును హరించేసి నీకు ప్రివిలేజెస్ ఉంటాయంటే ఉండవు. సాయంత్రం 5 తర్వాత నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టడానికి లేదు, అసలు రివ్యూ మీటింగ్లు పెట్టడానికే లేదు. వాళ్ళకు ఉండే ప్రాథమిక హక్కులను హరించేసినటువంటి ప్రివిలేజెస్ నీకే ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చే చెప్పు. సో అవన్నీ అబద్ధాలు. తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమంది నీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు నువ్వు ఈ మాటలు చెప్పుకోగలవేమో, కానీ ఎవరికి చట్టం తెలిసిన వాడికి నువ్వు ఆ మాట చెప్పలేవు. ఉద్యోగం తీసేయమని చెప్పేసి మన పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నట్టు ఉద్యోగం తీసేయమని చెప్పేసి నువ్వు సంతకం పెట్టి ఇచ్చావు. నువ్వు ఏ ప్రివిలేజ్ ప్రకారం ఇచ్చావు? నువ్వు ఇది నీకు ఈ ప్రివిలేజ్ ఎక్కడ ఉంది? నీ మీద నీ డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి నీకు సూట్ చేయగలం తెలుసా? సూట్ చేయగలం నిన్ను. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం నువ్వు అనర్హుడు అవుతావు. నువ్వు ఒక ఉద్యోగం తీయమని చెప్పేసి లెటర్ ఇస్తావా? నీకు ఇది ప్రివిలేజా?